అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. నా పేరు రాజు. ఈ సీజన్లో ఇప్పుడు ప్రస్తుత సీజన్లో నవంబరు డిసెంబరు ఇప్పటి నుండి జీవాలకు ఏమైందంటే ఈ పీపీఆర్ అనే వ్యాధి స్టార్ట్ అయిద్దండి. ఆల్రెడీ నాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అక్కడక్కడ పీపీఆర్ అనేది వ్యాధి మా ఏరియాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అయితే నేను ఏం చేశానంటే అక్టోబర్లో ఒక వీడియో చేశానండి. అదేంటంటే గొర్రెలకైనా మేకలకైనా ఈ పారుడు రోగం రాకుండా ఉండాలంటే అక్టోబర్లో ఖచ్చితంగా రక్ష పీపీఆర్ అనే వ్యాక్సిన్ జీవాలకు వేయించండి అని నేను మరీ చెప్పానండి. ఒకవేళ మీరు జీవాలకు పీపీఆర్ వ్యాక్సిన్ వేయించినట్లయితే హ్యాపీగా జీవాలను పెంచుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ అనేది ఉండదండి. అయితే మనం ఖచ్చితంగా పీపీఆర్ రాకుండా చూసుకోవాలి జీవాలకు అనుకుంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం రక్ష పీపీఆర్ అనే వ్యాక్సిన్ అండి. ఈ పీపీఆర్ అనే వ్యాక్సిన్ వేయించినట్లయితే 99% జీవాలకు పీపీఆర్ అనే వ్యాధి రాదు. ఒకవేళ మనం వ్యాక్సిన్ వేయించినట్లయితే జీవాలకు పీపీఆర్ వచ్చిందనుకోండి, దాదాపుగా పీపీఆర్ వచ్చిందంటే ఒకవేళ వ్యాక్సిన్ వేయించినట్లయితే 80 to 8% ఫ్లాగ్ ఎగిరిపోద్ది అనమాట. అంటే ఒక 15 జీవాలకు వచ్చింది అనుకోండి పీపీఆర్ అనే వ్యాధి, అందులో 9 చనిపోతాయండి, ఒక 5 మాత్రమే సేవ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పెద్ద కాస్ట్లీ కూడా కాదు ఈ వ్యాక్సిన్ అనేది. ఒక 500 రూపీస్ అయితే 100 జీవాలకు వస్తుంది. కాబట్టి పీపీఆర్ అనే వ్యాక్సిన్ వేయించినట్లయితే నో డౌట్ అండి. ఒకవేళ వచ్చినా కూడా జీవానికి ఈజీగా తొందరగా తగ్గుతుంది అనమాట మనం మామూలు ట్రీట్మెంట్ చేసుకుంటే. ఇక ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మీరు ఇప్పుడు ఆ పీపీఆర్ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందామండి. దయచేసి ఈ పీపీఆర్ సిమ్టమ్స్ గురించి అలాగే ట్రీట్మెంట్ గురించి నేను క్లియర్గా ఇప్పుడు మీకు చెప్తాను. అంతకంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా వీడియోను లైక్ చేస్తే మీరు ఒక 10 మందికి సాయం చేసినట్టు అనమాట. నా వీడియో ఇంకో 10 మందికి రీచ్ అయ్యింది, వాళ్ళు కూడా చూస్తారు. చూసి తమ జీవాలకు ఒకవేళ పీపీఆర్ వచ్చినా రాకున్నా కూడా జీవాలను ఎలా కాపాడుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఆ 10 మందికి సాయం చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న ఈ వీడియోను అందులోకి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా చూసి తమ జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ జీవానికి పీపీఆర్ వచ్చినప్పుడు ఏమైందంటే జీవము బాగా డల్ అయిపోద్దండి. ఇట్లా మొత్తం దాని బొత్స అంతా ఇట్లా కొక్కరించుకొని బాగా డల్ అయిపోతుంది. డల్ అయిపోయి ఏమైందంటే మేత అస్సలు మేయదండి. మేత అసలే మేయదు, అలాగే వాటర్ కూడా అసలు తాగదు. వాటర్ తాగదు. ఇక ఘోరమైన హై టెంపరేచర్ అనమాట. ఫీవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీపీఆర్లో ఉన్నంత హై టెంపరేచర్ ఏ వ్యాధికి ఉండదు అనమాట. ఒకవేళ జీవానికి మోషన్ స్టార్ట్ అయినాయి అనుకోండి, మోషన్ స్టార్ట్ అయినా కూడా మీరు ఎమ్మటే పీపీఆర్ అని కన్ఫర్మ్ కావద్దు. ఎందుకంటే దాని స్టమక్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా డిస్టర్బెన్స్ అయినా కూడా ఈ పుర్ర అనేది స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ జీవము డల్గా ఉండి మేత మేయకుంటున్నట్లయితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే థర్మామీటర్ తీసుకొని టెంపరేచర్ చెక్ చేయాలండి. టెంపరేచర్ నార్మల్ ఎంత ఉండాలంటే జీవాలకు 100 నుండి 103 వరకు ఉంటే నార్మల్ అనమాట. ఒకవేళ పీపీఆర్లో హై టెంపరేచర్ ఉంటుంది, 106, 107 ఈ విధంగా వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం అది ఖచ్చితంగా అదే సిమ్టమ్. హై ఫీవర్ ఉందంటే పీపీఆర్ సిమ్టమే అనమాట. పీపీఆర్లో హై ఫీవర్ ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, అలాగే కొంచెం ముక్కెమ్మటిగిన చీమిడి గారుతుందండి. ముక్కెమ్మటి నోరెమ్మటి ఇట్లా సొల్లులాగా చీమిడి గారుతుంది. ఆ తర్వాత అస్సలు మేత అనేది అస్సలు ముట్టదు, వాటర్ కూడా తాగదండి. ఆ తర్వాత వచ్చేసి అన్నీ ఇప్పుడు ఒక్కొక్క జీవానికి ఏంటంటే డెక్కలు మెత్తబడిపోతాయి అనమాట. మెత్తబడి ఆ కుంటడం అనేది కూడా జరుగుతుంది అనమాట. తర్వాత దగ్గు కూడా ఒక సిమ్టమే అండి. దానికి లంగ్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట, న్యూమోనియా వస్తుంది ఈ పీపీఆర్ వల్ల. కొన్ని దగ్గుతుంటాయి కొన్ని, ఆ దగ్గడం కూడా ఒక సిమ్టమే. ఈ దగ్గడం ఒకటి. తర్వాత కళ్ళ నుండి నీరు కూడా కారుతుంది అనమాట. అలాగే లూజ్ మోషన్స్, విపరీతమైన పుర్రు కొట్టడం అనమాట. ఎప్పటికి ఇట్లా లూజ్గా మోషన్ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట, వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఈ మహమ్మారి ఈ వ్యాధి అనేది అన్ని వ్యాధుల కంటే మహా డేంజర్ వ్యాధి అనమాట జీవాలకు. కాబట్టి వ్యాక్సిన్ ఇప్పించండి అని నేను మరీ అందుకే చెప్తానండి. ఫస్ట్ సిమ్టమ్ మీరు చేయవలసింది ఏంటంటే జీవము డల్గా ఉంటుంది. ఫీవర్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా దగ్గరికి అయిపోతుంది, ఆ బూరంతా ఇట్లా నిక్క పొడుచుకొని
తర్వాత అన్ని వ్యాధులను అటాక్ చేస్తుందండి ఈ పీపీఆర్ అనే మహమ్మారి. న్యూమోనియా వస్తుంది, ఫుట్ రాట్ వస్తుంది, బ్లూటంగ్ వస్తుంది, ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, ఈ డెక్కె నొప్పి, ఫుట్ రాట్ వస్తుంది. అన్ని వ్యాధులను అటాక్ చేసేది ఈ పీపీఆర్ అనమాట. ఈ పీపీఆర్ కనుక జీవాలకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేయదు ఫ్రెండ్స్. ఒకటే ఇక మనం హయ్యర్ యాంటీబయాటిక్ తీసుకోవాలి. ఈ ఎండోఫ్లాక్సిన్లు, ఈ ఇంటాసెప్లు ఇవి పనిచేస్తలేవు ఫ్రెండ్స్ ఇప్పుడు జీవాలకు ఎందుకో. కానీ ఏదైనా హయ్యర్ యాంటీబయాటిక్ ఇస్తేనే ఈ జీవాలకి ఏ వ్యాధి అయినా తగ్గుతుంది. అసలు ఎండ్రోఫ్లాక్సిన్ అయితే ఏ వ్యాధికి పనిచేస్తలేదు ఫ్రెండ్స్. నేను చూసిన ఎండ్రోఫ్లాక్సిన్ అసలు యూజ్ చేస్తలేను నేను జీవాలకు. అది వేసినా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఎండ్రోఫ్లాక్సిన్ అంటే ఫ్లో బ్యాక్ వేస్తే అంటారు, 41 అంటారు. ఇవి ఇంటాసెప్ కూడా కొంచెం మామూలుగానే పనిచేస్తుంది. కాబట్టి మనం వెనక ముందు ఆలోచించకుండా ఏం చేయాలంటే హయ్యర్ యాంటీబయాటిక్ తీసుకోవాలండి. హయ్యర్ యాంటీబయాటిక్ ఏంటంటే ఈ సెఫ్టియోఫర్ సోడియం ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇది హయ్యర్ యాంటీబయాటిక్ ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ డోసేజ్ కరెక్ట్గా ఇవ్వాలి. అదేం చేయాలంటే మీరు ఫస్ట్ పెద్ద జీవం అయితే ఒక 2 ml ఇవ్వాలండి. తర్వాత దీనికి హై ఫీవర్ ఉంటుంది, అంటే జ్వరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఈ మెనలెక్స్ ప్లస్ వీటితోని సరిపోదు డోసేజ్ అనేది. మెనలెక్స్ ప్లస్ కొంచెం నార్మల్ 104, 105 ఉంటే ఈ మెనలెక్స్ ప్లస్ తోని తగ్గిపోతుంది అనమాట. ఇది హయ్యర్ ఫీవర్ ఉంటుంది అనమాట. హయ్యర్ ఫీవర్ కాబట్టి మనం కూడా పవర్, నొప్పులకు జ్వరానికి పవర్ ఉన్నదే తీసుకోవాలి. ఆ మెడిసిన్ పేరు డోలోబెన్ ప్లస్ అండి. ఇది ఎంత జ్వరం ఉన్నా కూడా ఇమీడియట్లీగా తగ్గిస్తానమాట ఈ డోలోబెన్ ప్లస్ అనేది. తర్వాత ఖచ్చితంగా జీవానికి ఏం చేయాలంటే ఏ వ్యాధి వచ్చినా, ఏ ఇంజక్షన్ ఇచ్చినా మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, జీటెట్ లాగా ఇవ్వవలసింది. ఎందుకంటే దాని లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ముక్కు వెంబడి చీమిడి గారినా, అలాగే మనం ఇచ్చిన మెడిసిన్ కూడా జీవానికి రియాక్షన్ కాకుండా ఈ జీట్ అనేది కాపాడుతుంది. జీట్ అయినా పర్వాలేదు, ఎవిలైనా పర్వాలేదు, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకోండి. మీరు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా జీవానికి ఫుడ్ పెట్టాలండి. ఫుడ్ అంటే కడుపులో అది మేత అసలు మేయదు కాబట్టి బాగా డల్ అయిపోతుంది, డిహైడ్రేషన్ ఏర్పడుతుంది అనమాట. లూజ్ మోషన్స్ అయ్యి ఏమైందంటే దాని బాడీలో వాటర్ శాతం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాని కడుపులో ఏ విధంగానైనా సరే ఫుడ్ అనేది మనం పంపించాలి. దానంతలా తినదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక రాగి జావా ఫ్రెండ్స్, రాగి జావా తీసుకొని అది స్టవ్ మీద వేడి చేసి ఉడకబెట్టి చల్లారిన తర్వాత మీరు ఆ రాగి జావలో ఏం చేయాలంటే దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రాల్ పౌడరు ఒక ప్యాకెట్, అంటే ఒక చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి ఫ్రెండ్స్. పెద్ద ప్యాకెట్ తీసుకోండి, అందులో చిన్న ఉంటాయి. ఒక ప్యాకెట్ కలిపి ఒక బాటిల్లో పోసి ఖచ్చితంగా త్రాగించండి. త్రాగించినట్లయితే జీవము, ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి త్రాగించినట్లయితే జీవము ఎనర్జీతో ఉంటుంది అనమాట. ఎనర్జీతో ఉంటుంది. మనం ట్రీట్మెంట్ చేసినా కూడా దాని బాడీ సహకరిస్తుంది. ఉదయం సాయంత్రము ఈ విధంగా రాగి జావలో ఈ ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి, మీకు వీలైతే ఇంత ఉప్పు కూడా కలపండి. ఉప్పు కలిపినట్లయితే ఇంకా బాగుంటుంది. ఉప్పు కలిపి ఖచ్చితంగా త్రాగించండి. త్రాగించినట్లయితే జీవము యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే కనీసం అరటి పండ్లు అయినా సరే జీవానికి ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 2, అది తింటే 3 తినిపించినా పర్లేదు. ఎందుకంటే ఈ అరటి పండ్ల వల్ల ఏమైందంటే జీవానికి మోషన్ కూడా తగ్గుతుందండి. మనుషులకు కూడా అంతే ఫ్రెండ్స్. మనుషులకు మోషన్ అయినప్పుడు అరటి పండ్లు తింటే తగ్గుతుంది. వాస్తవాన్ని కూడా డాక్టర్స్ కూడా చెప్తారు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి కనీసం అరటి పండ్లు అయినా సరే జీవానికి తినిపించండి. ఆ తర్వాత వచ్చేసి వీటితో పాటు ఏం చేయాలంటే మీరు ఈ ఇంజక్షన్ ఇచ్చుకుంటూ ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఏం చేయాలంటే మీరు ఎకోటాస్ అనే టాబ్లెట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ ఎకోటాస్ అనే టాబ్లెట్ ఏం చేయాలంటే జీవానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇది కూడా దానికి వేయాలండి. పొడి చేసి మంచిగా సిరంజిలో గుంజి త్రాగించారు రోజొకటి ఈ ఎకోటాస్ అనే టాబ్లెట్. ఎకోటాస్ వల్ల ఏం లాభం ఏంటంటే దాని కడుపులో ఏమన్నా చెడు బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయినప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఎకోటాస్ అనే టాబ్లెట్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాను అనమాట. పెంచి జీవము తొందరగా రికవర్ అవుతుంది, లూజ్ మోషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకొకటి చేయాలి ఫ్రెండ్స్, అదేంటంటే లూజ్ మోషన్స్ బాగా అవుతాయి కాబట్టి ఈ బయోసల్ఫైన్ ఇంజక్షన్ ఖచ్చితంగా 3 ml ఇవ్వండి. ఈ బయోసల్ఫైన్ ఇంజక్షన్ కూడా 3 ml ఇవ్వండి. ఇచ్చినట్లయితే జీవము 3 రోజులలో ఖచ్చితంగా కోలుకుంటుంది. మీరేం చేయాలంటే జీవానికి ఎప్పుడైతే ఈ పీపీఆర్ వచ్చిందని మీరు ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతారో ఇమీడియట్లీగా సెఫ్టియోఫర్ తీసుకొని ఒక 2 ml ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ సెఫ్టియోఫర్ 2 ml, తర్వాత డోలోబెన్ ప్లస్ 3 ml ఇవ్వండి. ఎందుకంటే ఇది 10 kgకి 1 ml లెక్క 3 ml ఇవ్వండి డోలోబెన్ ప్లస్. తర్వాత జీట్ అయినా అండ్ ఎవిలిన్ అయినా ఇది ఒక 3 ml ఇవ్వండి. ఇది కూడా 1 ml ఫర్ 10 kg బాడీ వెయిట్ అనమాట. మార్నింగ్ ఈ 3 ఇంజక్షన్లు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే
సాయంత్రము సెఫ్టియోఫర్ ఇవ్వద్దండి. G2 అండ్ డోలోబిన్ ప్లస్ ఇవ్వాలి. ఇవి 2 ఇవ్వాలి సాయంత్రం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ ఏం చేయాలంటే మళ్ళీ సెఫ్టియోఫర్ 2 ml, డోలోబిన్ 3 ml, అలాగే ఈ G2 3 ml. ఈ విధంగా 3 days ఖచ్చితంగా ఇచ్చినట్లయితే 100% ఖచ్చితంగా జీవం సేవ్ అవుతుంది. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అనవసరంగా జీవాలను పోగొట్టుకోకండి. ఒకవేళ మీరు PPR వ్యాక్సిన్ జీవాలకు వేయించినట్లయితే మీరు హ్యాపీగా జీవాలను పెంచుకోవచ్చండి. నేను అక్టోబర్లో చేశాను. PPR వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించండి అక్టోబర్లో. నవంబర్లో HS వ్యాక్సిన్ వేయించండి. HS అంటే ఈ దొమ్మరోగానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ 2 వ్యాక్సిన్లు ఖచ్చితంగా వేయించండి, నష్టపోకండి. షీప్ ఫార్మర్స్, గోట్ ఫార్మర్స్ ఎంతో కష్టపడి మనం పనిచేస్తాం కాబట్టి నష్టపోవద్దని నేను ఆ వీడియో ఆల్రెడీ అక్టోబర్లోనే చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. దయచేసి మీ జీవాలు PPR నుండి సేవ్ కావాలంటే ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. ఆ సిమ్టమ్స్ కనిపెట్టి ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకొని మీ జీవాలను కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న, గోట్ ఫార్మర్ ఉన్న, వాట్సాప్ గ్రూప్ ఉన్న ఈ వీడియోని షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.